నెక్స్ట్ మనం చూసే 2015 మోడల్ గ్రాండ్ ఐటన్ స్పోర్ట్స్ అండి. ఇది 49,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది. 540 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. అంటే అరౌండ్ మనకి 450 బడ్జెట్లో రావచ్చు, 450 to 5 lakhs బడ్జెట్లో. సో దీంట్లో స్పోర్ట్స్ కాబట్టి మనకి గ్రాండ్ ఐటన్లో మినిమం ఫీచర్స్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటెడ్ మీ సిస్టమ్ ఇవన్నీ ఉంటాయి. మోర్ ఓవర్ ఏంటంటే ఓన్లీ అరౌండ్ 50,000 కిలోమీటర్స్ డ్రివెన్ అయింది. కలర్ కూడా గ్రే కలర్, మంచి కలర్ అండి, రీసేల్ ఉన్న కలర్ ఇది. చూడొచ్చు సో ఎక్స్టీరియర్ అయితే ఈ వెహికల్ కూడా బాగుందండి. అండ్ టైర్స్ కూడా మనకి ఒక 80 to 90% ఉన్నాయి టైర్స్ కూడా. ఇప్పుడు మనం చూసి వచ్చేసి 2018 మోడల్ గ్రాండ్ ఐటన్ ఆస్ట్రా అండి. 73,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది. 625 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో దీంట్లో కూడా మనకి ఆస్ట్రా కాబట్టి టాప్ అండ్ మోడల్ అండి. సో దీంట్లో కూడా మనకి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటెడ్ మీ సిస్టమ్, టిల్ స్టీరింగ్, ఐస్టబుల్ డ్రైవర్ సీట్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్ అన్నీ ఉంటాయి. సో డీజిల్ వెహికల్ కావాలనుకున్న వాళ్ళకి బెటర్ వెహికల్ ఇది. సో కలర్ కూడా చూడొచ్చు, మెరూన్ కలర్, టాప్ మోడల్, దాంట్లో డీజిల్ వెహికల్ ఇది. అండ్ నెక్స్ట్ మనం చూస్తే వచ్చేసి 2013 మోడల్ ఐటెన్ స్పోర్ట్స్ ఆటోమేటిక్ అండి. ఇది 29,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది. 4 lakhs చెప్తున్నారు, నెగోషియబుల్ అవుతుంది. దీంట్లో కూడా మనకి ఏంటంటే ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తక్కువ బడ్జెట్లో కావాలనుకున్న ప్లస్ పాయింట్. అండ్ అది కాకుండా దీంట్లో కలర్ కూడా ప్లస్ పాయింటే. దాంట్లో అది కాకుండా ఇంకోటి ఏంటంటే 29,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది. మళ్ళీ స్పోర్ట్స్, ఇది స్పోర్ట్స్లోనే ఇస్తారు ఆఫ్ కోర్స్ ఆటోమేటిక్. సో స్పోర్ట్స్లో ఏంటంటే మీకు ఏసీ, పవర్ స్టీరింగ్ ఉంటుంది, పవర్ విండోస్ ఉంటాయి, అండ్ కంపెనీ ఫిటెడ్ మీ సిస్టమ్ ఉంటుంది, అండ్ బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది, లైక్ అండ్ రేర్ వైపర్, డిఫాగర్, ఈ ఫీచర్స్ అయితే దీంట్లో అవైలబిలిటీ ఉంటాయండి. అండ్ కలర్ కానీ, కిలోమీటర్ కానీ, టైర్స్ కానీ అంత బాగుందండి వెహికల్. ఇది వచ్చేసి 2017 మోడల్ డీజిల్ వెహికల్ అండి. ఇది 47,000 కిలోమీటర్ డ్రివెన్ చూపిస్తుంది. 640 ఉంది, నెగోషియబుల్ అవుతుంది, డీజిల్ వెహికల్ ఇది. సో దీంట్లో కూడా మనకి స్పోర్ట్స్ కాబట్టి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఇవి వస్తాయి. సో వెహికల్ అయితే చూడొచ్చు మీరు. ఎక్స్టీరియర్ అయితే మంచిగానే ఉంది. టైర్స్ అయితే మాత్రం 50 to 60% ఉంది పర్టికులర్ వెహికల్ అయితే. సో తక్కువ బడ్జెట్లో మనకి డీజిల్ వెహికల్ కావాలి, మైలేజ్ ఉన్న బండి కావాలి, దాంట్లో రీసేల్ ఉన్న వెహికల్ కావాలనుకున్న వాళ్ళకి ప్లస్ పాయింట్ ఇది. నెక్స్ట్ మనం చూసి వచ్చేసి 2017 మోడల్ గ్రాండ్ ఐటన్ మ్యాగ్నా అండి. ఇది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. ఇది ఓన్లీ 41,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది. 580 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో దీంట్లో కూడా ఏంటంటే మనకి మ్యాగ్నా కాబట్టి దీంట్లో కూడా 17 మోడల్ కాబట్టి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఇది. సో దీంట్లో మీకు మినిమం ఫీచర్స్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ అయితే ఉంటాయి. అండ్ వెహికల్ అయితే చూడొచ్చు, కలర్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. రీసేల్ కలర్ ఇది, గ్రే కలర్ అనేది. సో వెహికల్ అయితే ఎక్సలెంట్ ఉంది, చూడొచ్చు. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. అండ్ టైర్స్ అయితే దీనివి నార్మల్గా ఒక 50 to 60% ఉందండి. ఇమీడియట్ అయితే చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో దీని గురించి ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ స్కూల్ అయితే నెంబర్ ఫోన్ చేయొచ్చు. నా పేరు శ్రీనివాస్ అండి. సో ఇది వచ్చేసి 2016 స్విఫ్ట్ విఎక్స్ఐ అండి. ఓన్లీ 40,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది. 5,30,000 కోట్ చేశారు, నెగోషియబుల్ అవుతుంది. సో ఇది విఎక్స్ఐ కాబట్టి దీంట్లో మనకి ఫీచర్స్ వచ్చేసి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఉంటాయి. అండ్ ఇక్కడ ఉన్న పర్టికులర్ వెహికల్ అయితే కలర్ గ్రే కలర్ మాత్రం ఎక్స్టీరియర్ మాత్రం చాలా బాగుందండి. టైర్స్ మాత్రం మనకి ఒక 50 to 60% టైర్స్ అయితే ఉన్నాయి. సో వెహికల్ అయితే దీనిలో ఏంటంటే ప్లస్ పాయింట్ ఏంటంటే ఓన్లీ 40,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది. సో స్విఫ్ట్ వెహికల్, పెట్రోల్ వెహికల్ కావాలనుకున్న వాళ్ళకి 16 మోడల్ అరౌండ్ 4.5 నుంచి 5 lakhs 5 lakhsలో వచ్చే దాంట్లో ఉంటుంది. వెహికల్ అయితే చాలా బాగుందండి. నెక్స్ట్ మనం చూసేది వచ్చేసి 2017 మోడల్ స్విఫ్ట్ వీడిఐ అండి. ఇది 90,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది. ఏదో 6,40,000 చెప్తున్నా, నెగోషియబుల్ అవుతుంది. సో ఈ వెహికల్ పర్టికులర్గా చూసుకున్నట్లయితే ఎక్స్టీరియర్ అయితే నార్మల్ ఉందండి. కొద్దిగా లైట్స్ అయితే డెల్ ఉన్నాయి. సో లైట్స్ అయితే చేంజ్ చేసుకుంటుంది. టైర్స్ కూడా కొద్దిగా నార్మలే ఉన్నాయి, లైక్ 40 to 50% ఉన్నాయి టైర్స్ అయితే. సో ఈ వెహికల్ ప్లేస్ పోయిన డీజిల్ వెహికల్స్ ఇప్పుడు చాలామంది డీజిల్ వెహికల్స్ కొత్త దాంట్లో ఆపేశారు కాబట్టి డీజిల్ వెహికల్స్ అనేది దొరకడం కష్టమైపోయింది. సో ఆ డీజిల్ వెహికల్ అంటేనే రఫ్గా తిరిగి ఉంటారు. సో దాంట్లో 90,000 తిరిగింది కాబట్టి ప్రైస్ 640 చెప్తున్నాడు. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ చేసుకోవచ్చు. నాకు తెలిసి అరౌండ్ 5.5 నుంచి 6 lakh బడ్జెట్లో రావచ్చు. డీజిల్ వెహికల్ కావాలనుకున్న వాళ్ళకి తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం చూసేసి 2013 మోడల్ అమేజ్ అండి. ఇది ఎస్ వేరియంట్ డీజిల్ వెహికల్, 5 lakhs ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో డీజిల్ వెహికల్స్ తక్కువ బడ్జెట్లో మనకి సెడాన్ వెహికల్ కావాలనుకున్న వాళ్ళకి ప్లస్ పాయింట్ అనేది. సో ఎస్ వేరియంట్ కాబట్టి బేసిక్ వేరియంట్, దీంట్లో ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఉంటాయి. వెహికల్ అయితే మీరు చూడొచ్చు. వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది, సిల్వర్ కలర్లో ఉంది.